హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కన్ఫర్మ్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్ అలాగే జెన్యూన్ రివ్యూస్ అయితే ఉంటాయి. అలాగే ఈ రోజు పెద్ద ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా. పెద్ద ట్రైలర్ ఫస్ట్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ని, తర్వాత ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ హీరోయిన్ గురించి, తర్వాత ఎమోషనల్గా చూపించాడు. అయితే ఈ పెద్ద మూవీలో యాక్టర్స్ చూసుకుంటే జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్ గారు, అలాగే మన రామ్ చరణ్ గారు. నిజంగా పెద్దిలో రామ్ చరణ్ గారు ఈ మూవీ గురించి తన శరీరాకృతిని మార్చుకునే విధానం అయితే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ పిల్లల ఫేవరెట్ గేమ్స్ అయితే మారుతున్నాయి కానీ ప్లేయర్ అయితే మారట్లేదు అని చెప్పేసరికి మనకి ఈ ట్రైలర్లో క్లియర్ హింట్ అయితే ఏంటి, ఒకటే క్రికెటర్గా, రెజ్లర్గా, అలాగే రన్నర్గా ఈ మూడు కూడా చూపిస్తారు. అయితే నాకు అనిపించేది అంటే ఈ ట్రైలర్ బాగా చూసిన తర్వాత కన్ఫర్మ్గా అదే నేషనల్ ఆడాలి అనే ఆలోచన ఉంది. ఆ ఆలోచన దేనికి వచ్చింది అన్నదే మెయిన్ స్టోరీ అయితే ఉంటుంది నాకు తెలిసి. తన గ్రామం గురించి, కొండ కింద ఉన్న గ్రామం అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే ఉంటుంది. డైలాగులు కూడా చాలా బాగుంటాయి. రామ్ చరణ్ గారు మాస్ మాస్ రచ్చ అని చెప్పాలన్నమాట. ఇంకా ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రైలర్ రాలేదు. నాకు తెలిసి ఇలాంటి మూవీ కూడా రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఫుల్ ఎమోషనల్గా ఉండే ఒక ఫ్యామిలీ స్టోరీలా ఉంది నాకు తెలిసి. మంచి యాక్షన్ మూవీ అయితే మనం చూడబోతున్నాం. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే నార్మల్గా లేదు. రామ్ చరణ్ గారు ఈ మూవీ గురించి తను మార్చుకునే తీరు అయితే మాత్రం ఆ మాట తీరు కానీ, అలాగే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే హీరోయిన్ కూడా మాట తీరు చాలా వల్గర్గా చాలా బాగుంది. అంటే ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే తీసుకెళ్లారు. ఏదేమైనప్పటికీ కూడా రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారిని ఫుల్ ఎమోషనల్ క్యారెక్టర్లో చూసే పాత్ర అయితే ఇది అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే ఈ మూవీ అయితే మాత్రం రామ్ చరణ్ గారికి మంచి మైలేజ్ అయితే తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ట్రైలర్ నార్మల్గా లేదు, సించి పారేశారు అంతే, ఇచ్చి పడేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా సరే చాలా బాగుంది. మెయిన్ ఇందులో రామ్ చరణ్ గారు తన గ్రామం కోసం పోరాటం చేస్తారేమో అనుకుంటున్నాను నేను. మెయిన్ స్టోరీ అంతా అలా తీసుకెళ్తారేమో అనిపిస్తుంది. కానీ ఈ స్టోరీ తీసుకెళ్లే విధానం కొద్దిగా స్పీడ్గా తీసుకెళ్తే మాత్రం కన్ఫర్మ్గా ఈ మూవీ అయితే మాత్రం హిట్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే